ఓం శాంతి. ఈరోజు మురళి 14/16/4/22. मीठे बच्चे, 21 जन्मों की राजाई लेनी ही तो ज्ञान धन का दान करो, धारणा कर फिर दूसरों को भी कराओ. మధురమైన పిల్లలారా, 21 జన్మల రాజ్యం తీసుకోవాలంటే జ్ఞానధనం యొక్క దానం చేయండి. ధారణ చేసుకుని తర్వాత ఇతరుల ద్వారా కూడా చేయించండి. प्रश्न, चलते चलते ग्रहचारी बैठने का मुख्य कारण क्या है? నడుస్తూ నడుస్తూ గ్రహచారం కూర్చోటానికి ముఖ్యమైన కారణమేంటి? उत्तर, श्रीमत पर पूरा नहीं चलते इसलिए ग्रहचारी बैठ जाते. శ్రీమతం మీద పూర్తిగా నడవరు, అందుకే గ్రహచారం కూర్చుంటుంది. अगर निश्चय बुद्धि हो, एक की मत पर सदा चलते रहे तो ग्रहचारी बैठ नहीं सकती, సదా కళ్యాణ్ హోతా రహే. ఒకవేళ నిశ్చయ బుద్ధిగా ఉంటూ ఒక్క బాబా శ్రీమతంపైనే సదా నడుస్తూ ఉన్నట్లయితే గ్రహచారం కూర్చోదు మన పైన. తర్వాత సదా కళ్యాణం కూడా జరుగుతూ ఉంటుంది మనకు. దేరీ से आने वाले भी बहुत आगे जा सकते हैं. లేట్గా జ్ఞానంలో వచ్చినా కూడా చాలా ముందుకి వెళ్ళిపోవచ్చు శ్రీమతం పైన ఖచ్చితంగా నడుస్తూ ఉంటే. సెకండ్కి బాజీ, కరెక్ట్గా ఫాలో అయితే ఇది ఎంతో టైం పట్టదు, సెకండ్ యొక్క ఆట ముందుకు వెళ్ళిపోవడానికి అన్నారు బాబా. बाबा का बनी तो हकदार बने, सुख घनी रेखा वर्षा मिल जाएगा, परंतु श्रीमत पर सदा చల్తే రహే. బాబా పిల్లలుగా తయారయ్యారు, ఎప్పుడో హక్కుదారులుగా అయిపోయినట్లే. సుఖ ఖజానా యొక్క వారసత్వం దొరికేస్తుంది బాబా పిల్లలు అయ్యాక. కానీ శ్రీమతం పైన సదా నడుస్తూ ఉండండి అని చెప్తున్నారు బాబా. గీత్, తో ప్యార్ కా సాగర్ హై, తెరీ ఏక్ బూందికే ప్యాసి హం. నీవు ప్రేమ సాగరుడువు, నీ యొక్క ప్రేమ బిందువు కోసం, నీ యొక్క బిందువు కోసం దాహంతో ఉన్నాము అని పాట. ఓం శాంతి. ओम शांति का अर्थ तो बच्चों को बार बार समझाया गया है. ఓం శాంతి అంటే అర్థము మాటి మాటికి బాబా చెప్తూనే వచ్చారు మనకు. ఓం మన అహమాత్మ మం శరీర్. ఓం అంటే నేను ఆత్మ, ఇది నా శరీరము అని చెప్పుకుంటున్నాం మనం మన పరిచయం. బాప్ కహెంగే ఓం అహమాత్మ సో పరమాత్మ. ఒకవేళ బాబా నోటి నుండి ఓం అనే పదం పలికితే నేను ఆత్మ సో పరమాత్మను అని పరిచయం ఇస్తున్నట్టు అన్నమాట. उनका शरीर नहीं है क्योंकि वो तो सबका बाप है. అతనికి శరీరం లేదు, ఎందుకంటే అతను అందరికీ తండ్రి. तुम ऐसे नहीं कहेंगे हम आत्मा सो परमात्मा, ये तो ठीक है हम आत्मा परमात्मा के संतान है, बाकी हम आत्मा सो परमात्मा कहना एकदम रॉन्ग हो जाता है. మీరు ఇలా అనడానికి లేదు నేను ఆత్మ సో పరమాత్మను అని. నేను ఆత్మ సో పరమాత్మ సంతానం అని చెప్పుకోవచ్చు మీరు. నేను ఆత్మ సో పరమాత్మ అంటే అది రాంగ్ అయిపోతుంది అని చెప్తున్నారు బాబా. तो बच्चे बाप को जानते हो, ये समझते कि ये पुरानी दुनिया ही नई दुनिया सती को कहा जाता है, परंतु सती कब होता है ये वो बेचारे नहीं जानते. పిల్లలు మీరు ఇప్పుడు బాబా అని తెలుసుకున్నారు, ఇది అర్థం చేసుకున్నారు కదా. ఇది పాత ప్రపంచం, కొత్త ప్రపంచం అని సతీగాన్ని చెప్తారు. కానీ సతీగం ఎప్పుడు ఉంటుంది పాప మనుషులకి తెలియదు. సమస్య కలియుగతో అవి బాకీ 40,000 వర్ష. కలియుగం ఇంకా 40,000 సంవత్సరాలు ఉంటుంది అనుకుంటున్నాను. సతీగం రావాలి అంటే ఇంకా ఇది అయిపోవాలి కదా అని అంటున్నారు వాళ్ళు. तो बच्चे जानते हैं हम श्रीमत पर अभी नई दुनिया स्थापन कर रहे हैं. बाप कहते मैं तुम्हारे द्वारा नई दुनिया स्थापन करा रहा हूँ. పిల్లలు మీరు తెలుసుకున్నారు, శ్రీమతంపై నడుస్తూ కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నాం మనము.
బాబా చెప్తున్నారు, నేను మీ ద్వారా కొత్త ప్రపంచ స్థాపన చేయిస్తున్నాను. తుమ్హారే ద్వారా వినాశ నహీ కర్వాతా, మీ ద్వారా వినాశనం అయితే చేయించను, కానీ స్థాపన మాత్రం మీ అందరి సహయోగం తీసుకొని మిమ్మల్ని కూడా ఇందులో కలుపుకొని మీ ద్వారా స్థాపన చేయిస్తున్నాను అని శివబాబా చెప్తున్నారు. తుమ్ హీ హో జో బాప్ సే వర్షా పానే కే అధికారి హో. తుమ్ బ్రాహ్మణం కో హీ శ్రీమత్ మిల్తీ హై. మీరే బాబా నుండి వారసత్వం పొందటానికి అధికారిగా అయి ఉన్నారు. బ్రాహ్మణులు మీకే శ్రీమతం లభిస్తుంది బాబా నుండి. तुम काम विकार को जीतते हो, तब भी यहाँ जो आते हैं उनसे पूछा जाता है कि अगर काम विकार पर जीत पाई हो तो बाप से मिलना. ఇక్కడ కామ వికారాన్ని జయించటము అనేది ఒక సబ్జెక్ట్ బాబా మనకి ఇచ్చారు. అందుకే కదా ఇక్కడ మధుబన్లో వచ్చారు బాబాతో కలవటానికి. అంటే ఈ ప్రశ్న అడగడం జరుగుతుంది, కామ వికారాన్ని జయించారా, అలా అయితేనే బాబాతో కలవాలి మీరు అని చెప్పటం జరుగుతుంది. అందరినీ తీసుకెళ్ళాం కదా బాబా మిలనానికి, పాటించాలి కదా. మాతేలే और సౌతేలే होते, మాతేలే కబ్ వికార్ మే नहीं जा सकते. సొంత పిల్లలు సవతి పిల్లలు ఉన్నారు కదా, సొంత పిల్లలుగా ఉండేవారు ఎప్పుడు వికారాల్లో వెళ్ళరు అని చెప్తున్నారు బాబా. అబ్బి హమ్కు బాప్ మిలా హై జో జ్ఞాన్ కా సాగర్ హై. కృష్ణకు జ్ఞాన్ కా సాగర్ नहीं कहेंगे. ఇప్పుడు మనకు బాబా లభించారు, జ్ఞాన సాగరుడు అతడు. కృష్ణుణ్ణి జ్ఞాన సాగరుడని అనడానికి లేదు. శివ బాబా కి మహిమ और देवताओं की महिमा एकदम अलग है. ఎందుకంటే శివబాబా మహిమ దేవతల మహిమ పూర్తి భిన్నంగా ఉంటుంది. బాబా మహిమే దేవతలకి, దేవతల మహిమే బాబాది అలా కలిపేసటానికి వీలు లేదు. देवताओं की महिमा है संपूर्ण निर्विकारी. शिव बाबा को कहा जाता है मनुष्य सृष्टि का बीज रूप सचित आनंद स्वरूप ज्ञान का सागर. దేవతల మహిమ పాడినప్పుడు చూడండి సంపూర్ణ నిర్వికారీలు అంటాను, కానీ శివుడికి ఎప్పుడలా చెప్పరు. శివబాబా మహిమ ఏంటి? మానవ సృష్టికి బీజరూపుడు, సచిత ఆనంద స్వరూపుడు, జ్ఞాన సాగరుడు. ఇది శివబాబా మహిమ చేస్తాం. శివబాబాని ఎప్పుడైనా సంపూర్ణ నిర్వికారి అంటాం. వికారి అయితే కదా మళ్ళీ సంపూర్ణ నిర్వికారి అవ్వడం అనేది ఉంటుంది. అతనికి రెండూ లేదు. शिव बाबा को कहा जाता है मनुष्य सृष्टि का बीज रूप सचित आनंद स्वरूप ज्ञान का सागर. ये शरीर पहले जड़ होता है, फिर उनमें जब आत्मा प्रवेश करती तब चैतन्य बनता है. ఈ శరీరం ముందు జడమైనది ఉంటుంది కదా, పిండం తయారయ్యేటప్పుడు జడమైంది పదార్థం, తర్వాత ఆత్మ ప్రవేశిస్తుంది, అప్పుడే శరీరంలో చైతన్యం అంటే కదలిక అనేది వస్తుంది. ये मनुष्य सृष्टि रूपी झाड़ की उत्पत्ति कैसे होती है ये सिर्फ बाप बीज रूपी जानते हैं, वो तुमको ज्ञान दे रही. మానవ సృష్టి రూపీ వృక్షం యొక్క ఉత్పత్తి ఎలా జరుగుతుంది అది కేవలం బీజరూపుడు బాబాకే జ్ఞానం తెలుసు. బీజరూపుడు బాబాకే ఈ వృక్షం ఎలా పెరిగింది తెలుసు, కాబట్టి అతడు వచ్చి ఈ జ్ఞానం మనకి ఇస్తూ ఉన్నారు. बाबा कहते हैं मैं तुमको थोड़ा भी ज्ञान देता हूँ तो तुम पुरानी दुनिया से नई दुनिया में चले जाते हो, उनको ही శివాలయ कहा जाता है. శివ బాబా చెప్తున్నారు, నేను ఏ కొద్ది జ్ఞానం మీకు వినిపించిన దాంతో మీరు కొత్త ప్రపంచానికి వెళ్ళిపోతున్నారు. పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచానికి వెళ్ళిపోతున్నారు. కొత్త ప్రపంచం అంటే దాన్ని శివాలయము అని చెప్తారు. शिव बाबा द्वारा स्थापन किया हुआ स्वर्ग जिसमें चैतन्य देवताएं निवास करते. శివాలయం అంటే శివబాబా ద్వారా స్థాపింపబడిన స్వర్గం, చైతన్య దేవతలు నివసిస్తారు ఆ స్వర్గ భూమిపైన. మొత్తం ప్రపంచమంతా దేవతలే కదా, ఇంకా వేరేగా గుడిలో దేవతలు ఉంటారని లేదు కదా, చైతన్యంగా విహరిస్తారు, నివసిస్తారు. భక్తి మార్గం में उनको मंदिर में बिठा दिया. తర్వాత భక్తి మార్గం వచ్చాక దేవతలు తిరిగే భూమి కాదు, దేవతలు ఉండరు కదా, దేవతలే మామూలు అయిపోతారు.
అప్పుడేం చేస్తారు, ఆ పూర్వకాలం యొక్క స్మృతి చిహ్నాలు విగ్రహాలు ఒక మందిరం కట్టి ఆ మందిరంలో కూర్చోపెడతారు జడ విగ్రహాలను. చైతన్య దేవతలు ఉండరు, జడ విగ్రహాలు మందిరాలు కట్టి కూర్చోపెడతారు అంటున్నారు బాబా. तुम हो सच्चे सच्चे रूहानी ब्राह्मण, तुमको शिव बाबा ने ब्रह्मा द्वारा अपना बनाया है. वो जिस्मानी ब्राह्मण बल कहते कि हम मुखो वंशावली, परंतु फिर भी कह देते ब्राह्मण देवी देवता नमः, क्योंकि समझते कि हम पुजारी ब्राह्मण ही आप पूज्य हो. మీరు సత్యసత్యమైన ఆత్మిక బ్రాహ్మణులు. శివబాబా బ్రహ్మ ద్వారా తన సంతానంగా తయారు చేసుకున్నారు మిమ్మల్ని. అక్కడ శారీరక బ్రాహ్మణులు భలే చెప్తూ ఉంటారు, మేము ముఖ వంశావళి అని, బ్రహ్మ నుండి వచ్చిన కులము అని. కానీ ఇంకొక వైపు బ్రాహ్మణ దేవీ దేవత నమః అని కూడా శ్లోకాలు చెప్తారు. అంటే ఎందుకంటే వాళ్ళకి తెలుసు మేము పూజారి బ్రాహ్మణులు, పతిత బ్రాహ్మణులము, మీరు పూజ్యులు అని. పూజ్యులైన బ్రాహ్మణులకి దేవీ దేవత నమః అని చెప్తూ ఉంటారు. विकारी ब्राह्मण नमः करते हैं पवित्र को. तुम अभी ब्राह्मण हो, वो समय आएगा फिर तुम ही कहेंगे ब्राह्मण देवताएं नमः, क्योंकि अभी तुम पूज्य ही जाकर पुजारी बनते हो. బాబా చెప్తున్నారు, వికారి బ్రాహ్మణులు పవిత్రంగా ఉండేవారికి నమః అని నమస్కరిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులై ఉన్నారు, పూజ్య బ్రాహ్మణులు. మళ్ళీ ఒక సమయం వస్తుంది జన్మల్లో వస్తూ మీరే మళ్ళీ బ్రాహ్మణ దేవత నమః అని శ్లోకాలు పలుకుతారు. మళ్ళీ అది భక్తి మార్గంలో. ఎందుకంటే పూజ్యులుగా ఉన్న మీరే మళ్ళీ పూజారిగా తయారైపోతారు కదా. అందుకని పూజ్యులైన వారికి నమః చెప్పడం మొదలు పెడతారు మీరు మళ్ళీ అప్పుడు అని చెప్తున్నారు బాబా. ये बड़े गोह्य रमणीक बात है, जो श्रीमत पर चलने वाले हैं वो इस रीति धारण कर और करा सकते हैं. ఈ విషయాలు చాలా గుహ్యమైన రమణీకమైన విషయాలు. శ్రీమతం పైన ఎవరు నడుస్తూ ఉంటారో వాళ్ళు చక్కగా ఈ విషయాలు ధారణ చేసుకొని మరియు చేయించగలరు. जैसे बैरिस्टर सर्जन जितना पढ़ते उतनी दवाइयाँ व पॉइंट्स बुद्धि में रहती हैं. ఎలాగైతే బ్యారిస్టర్ చూడండి, బాగా చదువుకున్న వాళ్ళు అనుకోండి, చదువుపైన శ్రద్ధ పెట్టి బాగా చదువుకుంటే చాలా లా పాయింట్స్ వాళ్ళ బుద్ధిలో ఉండిపోతాయి. అలాగే సర్జన్ చూడండి, ఎంత బాగా చదివారంటే వాళ్ళ బుద్ధిలో మెడిసిన్స్, దీనికి ఏ మందులు ఇవ్వాలి అనేది బుద్ధిలో కూర్చుండిపోతుంది. అలాగే ఇక్కడ కూడా కొంతమంది బుద్ధిలో చక్కగా జ్ఞానం యొక్క పాయింట్స్ ధారణ చేసుకొని ఇతరుల ద్వారా కూడా చేయించగలుగుతున్నారు. नाम तो वकील होगा, परंतु कोई लखपति और कोई की कुछ भी आमदनी नहीं होगी. यहाँ भी नंबर बार दान करते तो उनको एवज़ा मिलता है. तब कहा जाता है धन दिए धन ना कूटे. वहाँ दान करते तो अल्पकाल के लिए दूसरे जन्म में मिलता है. शाहूकार के घर में जाते हैं. यहाँ तो 21 जन्म के लिए राजाई के अधिकारी बन जाते हैं. तुमको सब पॉइंट्स भी नोट करनी है. పేరు వకీలనే పెట్టుకుంటారు. బ్యారిస్టర్ చదివారు అనుకోండి, అందరికీ అడ్వకేట్ వకీల్ అనే అంటారు. కానీ కొంతమంది కేసులు వాదించి లక్షలాధిపతి అయిపోతే కొంతమందికి సంపాదనే ఉండదంట. వకీలే, వాళ్ళు వకీలే వీళ్ళు వకీలే. అలా ఇక్కడ మీరు కూడా నంబర్ వారీగా ఉంటున్నారు దానం చేయటంలో, జ్ఞానం బుద్ధిలో పెట్టుకొని దానం చేయడంలో. దానిని బట్టి మీకు ఫలితం అనేది రిటర్న్లో వస్తుంది. అందుకే చెప్తారు కదా, ధనం ఇచ్చిన తరగదు పెరుగుతుంది అని అంటారు. మీరు జ్ఞానము అర్థం చేసుకొని ఇతరులకి పంచుతున్నారు కదా, దానివల్ల మీకు ఇంకా జ్ఞానం పెరిగిపోతూ ఉంటుంది, జ్ఞానధనం. ఈ విషయాన్ని ధనం ఇస్తూ ఉంటే పెరుగుతుంది అనేది బుద్ధిలో ఉండడం వలనే భక్తి మార్గంలో దాన ధర్మాలు చేశారు. అల్పకాలానికి రెండో జన్మలో దాని ప్రాప్తి, మీరు మంచి ధనవంతులింటిలో పుట్టి ఆ సుఖాన్ని అనుభవించటం అలా మీరు పొందుతూ వచ్చారు ఇన్ని రోజులు.
ఈ జన్మలో దానం చేస్తే మళ్ళీ జన్మలో మంచి జన్మ అలా. కానీ ఇక్కడ సంగం యుగంలో మనం ఏది చేసుకుంటున్నామో బాబా సేవలో 21 జన్మల కోసం రాజాధికారి అయిపోతారు అని చెప్తున్నారు బాబా. జ్ఞానదానం చేయడం ఒకటి, బాబా సేవలో దానం చేసుకోవడం, 21 జన్మల రాజాధికారి అయిపోతారు. పాయింట్స్ అన్నీ కూడా నోట్ చేసుకుంటూ ఉండాలి అని చెప్తున్నారు బాబా. तुमको कागज़ पर देख भाषण नहीं करना है, परंतु బుద్ధి మీద భాషణ करना है. నోట్ చేసుకోండి, కానీ కాగితం పట్టుకొని చదువుతూ మీరు ఉపన్యాసం ఇవ్వకండి. బుద్ధిలో అవి గుర్తుపెట్టుకొని ఉపన్యాసం ఇవ్వండి అని చెప్తున్నారు బాబా. जैसे शिव बाबा ज्ञान का सागर पतित पावन, ऐसे तुम बच्चों को भी बनना है. शिव बाबा ఎలా జ్ఞాన సాగరుడు, పతిత పావనుడు, జ్ఞానసాగరుడు కాబట్టి అలా జ్ఞానం వచ్చేస్తూనే ఉంటుంది అతని నోటి నుండి. కాగితం పట్టుకొని ఏమైనా బాబా కంఠస్థ చేసి చెప్తారండి. అలా మీరు కూడా తయారు కావాలి. एक बच्ची ने लिखा कि हमारा बाप टीचर था, आप भी हमारे बाप टीचर हो. ఒక అక్క ఎవరో ఉత్తరం రాస్తారంట బాబాకు. ఏమని, మా లౌకిక నాన్నగారు, నాన్న కూడా తండ్రి కూడా మాకు టీచర్ కూడా, మా స్కూల్లో ఆయనే టీచర్ కూడా మాకు. బాబా ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా మీరు అంతే, మీరు మాకు తండ్రి మరియు టీచర్ కూడా అయ్యారు అని రాశారంట. वो है हद का, ये है बेहद का. बेहद का बाप बेहद की बातें सुनाता है. బాబా చెప్తున్నారు ఆ నాన్నగారు ఆ టీచరు హద్దులో ఉండే సంబంధం. ఇక్కడ బాబా బేహద్ తండ్రి టీచర్, అనంతమైన విషయాలు వినిపిస్తారు ఇక్కడ మనకు. हद का बाप हद की बातें सुनाते, वो है हद का सुख देने वाला. హద్దులో ఉన్న తండ్రి అయితే హద్దులో ఉన్న విషయాలు నేర్పిస్తారు, వినిపిస్తారు, హద్దులో ఉన్న సుఖం ఇస్తారు వాడు. हद की सेवा करने वाले सर्वोदय नाम रखते, ये भी झूठ. హద్దులో ఉన్న సేవలు చేస్తూ సమాజానికి సర్వోదయ లీడర్ మేము అని పేర్లు పెట్టుకుంటారు. ఇది కూడా असत्यम అవుతుంది ఇలా పేరు పెట్టుకోవడం. సర్వ మన సారీ దునియా పర్ తో దయా नहीं करते. సర్వోదయ అంటే ప్రపంచం అంతటి మీద దయ ఎవరు చూపించలేరు, పేర్లు పెట్టుకుంటారు కానీ సర్వోదయ అని. बाप ही है जो सर्व पर दया कर पावन बनाते, तत्वों को भी पावन बनाते हैं. బాబా ఒక్కరే అటువంటి వారు, సర్వల పైన దయ చూపించి పావనంగా తయారు చేస్తున్నారు. సర్వులంటే మానవాత్మలే కాదు, తత్వాలని కూడా పావనంగా తయారు చేసేస్తున్నారు బాబా. అందుకు బాబాకే ఆ పేరు, ఆ టైటిల్ ఇవ్వగలం, సర్వోదయ అని. మామూలు సోషల్ సర్వీసులు చేసే వాళ్ళు కూడా ఆ పేరు పెట్టుకుంటారు కానీ అది వర్తించదు వారికి అంటున్నారు బాబా. एक ही दुनिया होती है, वही फिर नई से पुरानी बनती है. भारत ही स्वर्ग था, భారత్ ఈ నరకే. ప్రపంచం ఒక్కటే ఉంటుంది, ఈ ఒక్క ప్రపంచమే కొత్తది పాతది ఇలా మారుతూ ఉంటుంది. భారతదేశమే స్వర్గంగా ఉండేది, భారతదేశమే నరకంగా ఉంది ఇప్పుడు. ऐसा नहीं भौतिक खंड क्रिश्चियन खंड कोई स्वर्ग था. एक बाप ही सबको दुख से छुड़ाने वाले हेवनली गाड फादर है. ఇలా అనుకోకండి భౌతిక ఖండం క్రిస్టియన్ ఖండం ఎప్పుడైనా స్వర్గంగా ఉండేవి అని లేదు కదా. ఒక బాబాయి అందరినీ దుఃఖాల నుండి విడిపించే స్వర్గ రచయిత. భారతదేశమే భరత ఖండం అని పిలువబడుతూ స్వర్గంగా ఉండేది. మిగిలిన ధర్మాల్లో స్వర్గము ఉండదు అని చెప్తున్నారు బాబా. लिबरेटर भी है, गाइड भी है, उनको सब याद करते हैं. అతడు స్వర్గ రచయితయే కాదు, ముక్తిదాత కూడా, ఇంకా మార్గాన్ని చూపించే గైడ్, మార్గదర్శకుడు కూడా. అతనే అందరూ పిలుస్తూ ఉన్నారు కదా. बाप कहती बच्चे टाइम बहुत थोड़ा है, अब भी देह से सबसे बुद्धि को हटाओ. अब हम अपने बाप के पास ही जाते, फिर आकर राज्य करेंगे. బాబా చెప్తున్నారు పిల్లలరా టైం చాలా తక్కువ ఉంది ఇప్పుడు, అందుకని ఇప్పుడు దేహ సైతం అన్నింటి నుండి బుద్ధియోగం తొలగించేసుకోండి.
ఎందుకంటే ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోతాం బాబా దగ్గరికి, మళ్ళీ అక్కడి నుండి సతీగంలో వచ్చి రాజ్యం చేస్తాం. అంతేనా? ఇక్కడే కూర్చుందామని ఉందా? ఇంకా సమయం చాలా తక్కువ ఉంది, ఇంటికి వెళ్ళాలి అనేది బుద్ధిలో పెట్టుకోండి. मुख्य हीरोइन का पार्ट तुम्हारा है। यथा माँ बाप तथा बच्चे सब पुरुषार्थी हैं। पुरुषार्थ कराने वाला एक ही परम पिता परमात्मा अति प्यारा है। ముఖ్యమైన హీరో హీరోయిన్ పాత్ర మీద నడుస్తుంది ఇప్పుడు సంగమయుగంలో. మొత్తం డ్రామాలో మీరే కదా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఉండాలి. మరి హీరో హీరోయిన్ అంటారు కదా, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు పాత్ర ఉండే వాళ్ళది. యత మమ్మ బాబా తథ పిల్లలందరూ పురుషార్థిగా ఉన్నారు. పురుషార్థం చేయించేవారు మమ్మ బాబా మరియు పిల్లలందరి ద్వారా పురుషార్థం చేయించేవారైతే ఒక్క పరంపిత परमात्मा अति प्रियమైన వారు అతడు. భక్తి మార్గ में भी उनको याद करते परंतु उनको जानते नहीं. భక్తి మార్గంలో కూడా అతన్ని జ్ఞాపకం చేశారు, పిలిచారు, కానీ అతని పరిచయం తెలియదు. ऋषि मुनि आदि भी कहते थे रचता और रचना बेअंत बेअंत है. तो आजकल के गुरु कैसे कहते हम ही परमात्मा है. ఋషి మునులు కూడా ఆ రోజుల్లో చెప్పేవారు రచయిత రచన కోసం తెలుసుకోవటం బేఅంత్, అంతు లేదు, అంతు లేదు దానికి అనేవారంట అప్పుడు ఋషి మునులు. ప్రాచీన కాలంలో ఉన్న అప్పట్లో అంత శక్తి ఉన్న ధర్మమైన ఋషిమునులు బేఅంత అని అనేవారు. అంతు లేని విషయాలు ఇవి మనకు తెలియదు అని చెప్పేవారు. ఈ రోజుల్లో గురువులు ఎలా చెప్పేస్తున్నారు నేనే పరమాత్మ అని. తెలియదు అనే మాట అనట్లేదు, నేనే పరమాత్మ అని చెప్పేస్తున్నారు. दिलवाड़ा मंदिर में आदि देव का चित्र है. नीचे काला दिक्कत है, फिर अचल घर में सोने का रखा है. नीचे तपस्या कर रहे, ऊपर स्वर्ग है. ये है हमारा यादगार. దిల్వాడా మందిరంలోని ఆదిదేవుని యొక్క చిత్రం కూర్చోపెట్టారు తపస్సు చేస్తున్నట్టు. కింద నల్లటి విగ్రహం కూడా చూపించారు. అంటే కింద పైన అలాగా చిన్న చిన్న గుళ్ళు ఇలా డివైడ్ చేసి ఉంటాయి. ఒక చోట బంగారం విగ్రహం పెట్టారు కూర్చొని తపస్సు చేస్తున్నది, ఒక చోట నల్లటి విగ్రహం అలా. అచ్చల్గర్ అక్కడ కూడా బంగారం యొక్క విగ్రహం పెట్టారంట ఆదిదేవుంది. ఆదిదేవుడు అంటారు, అతనికి వర్ధమాన మహావీరుడని కూడా వారు చెప్తారు. జైన మతాన్ని స్థాపించిన వారని బంగారు మూర్తి పెట్టుకున్నారంట అచ్చల్గర్ మందిరంలో. దిల్వాడా మందిరంలో కూడా కింద తపస్సు చేస్తున్నట్టు మూర్తులు పెట్టారు, పైన స్వర్గం యొక్క దృశ్యాలు చెక్కారు. ఇది మనస్మృతి చిహ్నమే. తపస్సు చేస్తున్నాం, తర్వాత స్వర్గం యొక్క ప్రాప్తి పొందుతున్నాం. पातितों को पावन बनाते तो संगम हुआ ना, भक्ति मार्ग वाले भी होंगे. బాబా వచ్చి పతితుల్ని పావనంగా తయారు చేస్తున్నారు అంటే ఇది సంగమయుగమైంది కదా. ఎందుకంటే బాబా వచ్చేటప్పటికి ఒకవైపు పతితంగా ఉండేవారు, భక్తి మార్గాన్ని ఫాలో అవుతున్న వాళ్ళు అందరూ ఉంటారు. ఇంకొక వైపు బాబా వీళ్ళలో నుండి సెలెక్ట్ చేసుకొని పావనంగా తయారు చేస్తారు. అంటే బాబా తప్పకుండా వచ్చేది సంగమయుగమే కదా అంటున్నారు బాబా. बाबा इस शरीर द्वारा अपना जड़ मंदिर यादगार भी देखते हैं, समझाते हैं मैं देखता हूँ ये हमारे यादगार बने हुए हैं, तुम भी अपना यादगार देखो. पहले तुम नहीं जानते थे कि ये हमारा यादगार है, अब भी जानते हो. तुम जो पूज्य देवता थे सो अब पुजारी बने हो. బాబా ఈ బ్రహ్మ శరీరం ద్వారా జడ స్మృతి చిహ్న మందిరాన్ని చూస్తూ ఉంటారంట. బాబా చెప్తున్నారు నేను చూస్తున్నాను ఇది మన స్మృతి చిహ్నమే అని. దిల్వాడ మందిరం చూసి అనుకుంటారు, బ్రహ్మ శరీరం ద్వారా శివ బాబా ఈ మందిరాన్ని చూసి. మీరు కూడా అలాగే మీ స్మృతి చిహ్నము అని అనుకుంటూ చూడండి దీన్ని.
బాబా జ్ఞానం తెలియకముందైతే మీకు ఇది తెలీదు. ఏదైనా మందిరాన్ని చూస్తామంటే ఇది మన యొక్క యాదగారే, మన స్మృతి చిహ్నమే, అలా మీ బుద్ధిలో వచ్చేది కాదు. ఇప్పుడైతే మీరు తెలుసుకున్నారు, పూజ్య దేవతలుగా ఉండేవాళ్ళమే పూజారిగా అయిపోయాం. మన విగ్రహాలే మనం పెట్టి పూజిస్తున్నాం, మన స్మృతి చిహ్నాలే అని ఇప్పుడు తెలుసుకున్నారు కదా. హంసో దేవత, హంసో క్షత్రియ, వైశ్య, శూద్ర. హంసో కా అర్థ భీ తుమ్ హీ జానతే హో. మేమే ఒకప్పుడు దేవత, క్షత్రియ, వైశ్య, శూద్రులు అవుతూ ఇప్పుడు బ్రాహ్మణులు అయ్యాం. ఇదే హంస సోహం మంత్రం యొక్క అర్థం మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. नई दुनिया सब पुरानी कैसे बनती हैं? नई बने तब पुरानी का विनाश हो. ब्रह्मा द्वारा स्थापना तो जरूर यहाँ होनी चाहिए. కొత్త ప్రపంచం పాతదిగా ఎలా తయారవుతుంది? ఈ విషయాలు కూడా మీరు తెలుసుకున్నారు. కొత్తది తయారవ్వాలి కదా ప్రపంచం, అప్పుడే పాతది వినాశనం అవుతుంది. బ్రహ్మ ద్వారా స్థాపన తప్పకుండా ఇక్కడే జరగాలి. ప్రజా यहाँ रचते हैं. सूक्ष्म वतन में तो ब्रह्मा अकेले बैठे. रचना रचकर पूरी की तो फरिश्ते बन गए. రచన ఇక్కడే రచించారు కదా, బ్రహ్మ ఇక్కడే ఉంటారు. సూక్ష్మలోకంలో అయితే బ్రహ్మ ఒంటరిగా కూర్చున్నారు, రచన లేరు అక్కడ. ఇక్కడ తను రచించాల్సిన రచన పూర్తి చేసేసి ఫరిస్తా అయి బాబా కూర్చున్నారు. ఫరిస్తా అయిపోయారు బ్రహ్మ బాబా. तुम हो प्रजापिता ब्रह्मा मुको वंशावली ब्राह्मण कुलभूषण. सर्वोदय लीडर वास्तव में तुम ही हो. మీరు ప్రజాపిత బ్రహ్మ ముఖ వంశవలి బ్రాహ్మణ కులభూషణ్లై ఉన్నారు. సర్వోదయ లీడర్ కూడా వాస్తవానికి మీరే. श्रीमत से तुम अपने पर भी दया करते हो तो सर्व पर भी दया करते हो. ఎందుకంటే శ్రీమతం మీద నడుచుకుంటూ మీపైన మీరు కూడా దయ చూపించుకుంటున్నారు, మరియు సర్వులపైన కూడా దయ చూపిస్తున్నారు మీరు. శ్రీ శ్రీ శివ బాబా బయట తుమ్కు శ్రీ బనాతే. శ్రీ శ్రీ అంటే శ్రేష్టాతి శ్రేష్టమైన శివ బాబా కూర్చొని మిమ్మల్ని శ్రీగా అంటే శ్రేష్టంగా తయారు చేస్తున్నారు ఇక్కడ. శ్రీ శ్రీ వాస్తవమే కోహి కే సక్తే. శ్రీ శ్రీ అనే టైటిల్ ఒక్కరికే చెప్పటం జరుగుతుంది. ఎవరు? శివ బాబా ఒక్కరికి. ఇంకా శ్రీ శ్రీ కన్నా బిరుదు లేదు. మనం దేవతలుగా ఉన్నప్పుడు మనకి శ్రీ అంటారు, అలా తయారు చేసేవారిని శ్రీ శ్రీ అన్నారు. ఇంకా శ్రీ కన్నా ఎక్కువ శ్రీలు ఉండేవాళ్ళు ఇంకెవరు ఉండరు. పెట్టుకున్నా గొప్పకి పెట్టుకున్నారు అంతే, కానీ వాళ్ళకి వర్తించదు అది. पतित पावन सर्व का सदगति दाता एक ही है. बाकी ये है असत्य झूठी दुनिया. इसमें जो कुछ बताते वो झूठ ही झूठ है. पतित पावनुడు సర్వుల సద్గతి దాత ఒక్క శివ బాబాయే. ప్రపంచంలో ఏది ఉందో అంత అసత్యం, అసత్య ప్రపంచం. ఏదైతే భగవంతుడి కోసం వినిపిస్తున్నారో అసత్యమే అసత్యం ఉంది. रचता और रचना के बारे में ही झूठ बताते, बाबा सच बताते हैं. इसको सत्यनारायण की कथा कहा जाता है. రచయిత అంటే భగవంతుడు, మరి రచన అంటే ఈ సృష్టి. దీనికోసం ఏది చెప్తున్నారో అసత్యమే చెప్తున్నారు అక్కడ ప్రపంచంలో. బాబా వచ్చి సత్యం చెప్తున్నారు. అందుకే సత్యనారాయణ కథ అనడం జరిగింది దీన్ని. तुम ज्ञान से देखो क्या से क्या बन रहे. श्रीमत पर जितना चलेंगे उतना ऊंच पद पाएंगे. ఈ జ్ఞానం వినడం వలన ఎలాంటి వాళ్ళు ఎలా తయారైపోతున్నారు మీరు. బాబా ఇచ్చే శ్రీమతం పైన ఎంత బాగా నడుచుకుంటామో అంత ఉన్నత పదవి పొందుతాము అని చెప్తున్నారు బాబా. బేహద్ కే బాబ్ సే బేహద్ కా వరసా లియా జాతా, ఇస్లే శ్రీమద్ భగవద్గీత కహా జాతా. అనంతమైన బాబా నుండి అనంతమైన వారసత్వం తీసుకుంటున్నాం మనం. అలాంటి శ్రీమతం బాబా మనకి ఇస్తున్నారు. అందుకే శ్రీమద్ భగవద్గీత అన్నారు. భగవంతుడిచ్చే శ్రీమతం దానిలో ఉంది. बाकी शास्त्री उनकी रचना गीता माई बापे. गीता खंडन करने से वर्षा किसको भी नहीं मिलता. ये बातें तुम बच्चे ही जानते हो. మిగిలిన శాస్త్రాలన్నీ గీత యొక్క రచన. అంటే వాటన్నింటిపైన గీత తల్లి తండ్రి అయిన శాస్త్రమైంది. కానీ గీతనే ఖండించటం వలన వారసత్వం ఎవరికి దొరకటం లేదు. తల్లి తండ్రి శాస్త్రం అంటే వారసత్వం దొరకాలి కదా, గీతా జ్ఞానం చదవడం వలన. కానీ ఎవరికి వారసత్వం దొరకటం లేదు. ఎందుకంటే దానిలో
ఖండించే విషయాలు, ముఖ్యంగా అయితే భగవంతుడి పేరు తీసి దేవత శ్రీకృష్ణుడి పేరు వేశారు మొదటి పాయింట్. ఇంకా అలా కొన్ని ఉన్నాయి ప్రక్షిప్తాలు. ఈ విషయాలు మీకే తెలుసు. ऐसे भी नहीं कि जो पुराने हैं वही होशियारी होंगे, कई नए पुरानों से भी तीखे जाते हैं, देरी आने वाले भी ऊंच पद पा लेंगे, सेकंड की तो बाजी है, बाबा का बना और हकदार बना. బాబా చెప్తున్నారు, ఇలా కూడా అనుకోకండి, బాగా జ్ఞానంలో పాత వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు తెలివైన వారు అవుతారు ఈ చదువులో, వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు అనుకోకండి. కొంతమంది కొత్త వాళ్ళైనా పాత వాళ్ళకంటే తీక్షణంగా వెళ్ళిపోతూ ఉంటారు. లేటుగా జ్ఞానంలో వచ్చే వాళ్ళు కూడా ఉన్నత పదవి పొందేస్తారు. అంతా మాత్రం సెకండ్ ఇయర్ ఆట ఇది. బాబా పిల్లలు అయ్యారు, ఎప్పుడో హక్కుదారులు అయిపోయినట్లే అంటున్నారు బాబా. अगर कोई टह नहीं सकते तो बाबा क्या करे, निश्चय बुद्धि हो श्रीमत पर चले तो बस. ఒకవేళ బాబా పిల్లలుగా నిలబడలేకపోతే బాబా ఏం చేయగలరు? నిశ్చయ బుద్ధిగా ఉంటూ శ్రీమతం మీద నడుస్తూ ఉండండి చాలు, నిలబడిపోతారు. నిశ్చయ బుద్ధి श्रीमतम कदा. जैसे उस कमाई में दशा बैठती वैसे यहाँ भी दशाएं बैठती हैं, ग्रहचारी भी बैठ जाती है क्योंकि श्रीमत पर नहीं चलते. बाकी है ही बिल्कुल सहज बात. ఆ సంపాదన లౌకిక సంపాదనలో కూడా దశలు మారుతూ ఉంటాయి. మన దశను బట్టి సంపాదన జరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా గ్రహచారం కూర్చుండిపోతూ ఉంటుంది కొంతమంది పైన. ఎందుకంటే శ్రీమతం మీద నడవరు కరెక్ట్గా, అందుకే గ్రహచారం కూర్చుంటుంది. లేకపోతే సింపుల్ సహజమైన విషయం. అసలు బాబా ఒక్కరు ఒకే జ్ఞానం బుద్ధిలో పెట్టుకొని ఆచరణలో పెట్టాలి నేనని వెళ్ళిపోతే చాలా సహజమైన విషయం. కానీ కొంత మన ఇష్టము కొంత బాబా ఇష్టము కలిపి నడుస్తాం కదా, అప్పుడే కొంచెం గ్రహచారం కూర్చుంటుంది, దశలు మారుతూ ఉంటాయి. बाबा मम्मा का बच्चा बना तो सुख घनेरे का वर्षा मिलता, एक की मत पर चलने से ही कल्याण है. మమ్మా బాబా పిల్లలుగా ఎప్పుడైతే అయిపోయారో సుఖ ఖజానా యొక్క వారసత్వం మీకు దొరుకుతుంది. ఒక బాబా ఇచ్చే మతంపై నడవడం వల్లనే, శ్రీమతం వల్లనే మీ కళ్యాణం ఉంది. जिसको तुमने आधा कल्प याद किया अभी वो तुमको मिला है तो उनको पकड़ लेना चाहिए. इसमें मूंझते क्यों हो? ఎవరిని మీరు అర్ధకల్పం నుండి పిలిచారో అతడు ఇప్పుడు మీకు లభించారు, శ్రీమతం ఇస్తున్నారు. పట్టేసుకోవాలి కదా, అతన్ని విడిచిపెట్టకూడదు కదా. మళ్ళీ ఎందుకు దీనిలో కన్ఫ్యూజను సంశయం వస్తుంది? బాబా చెప్పేది కానీ అది నడవడం మనకు అవుతుందా, ఇది రైటా, సంశయం ఎందుకు వస్తుంది? बाबा कहते फिर से ड्रामा अनुसार राज्य भाग्य देने आया हूँ, मेरी मत पर चलना होगा. బాబా చెప్తున్నారు, డ్రామా అనుసారం మీరు పోగొట్టుకున్న రాజ్యభాగ్యం మరలా ఇవ్వడానికి వచ్చాను. అయితే నేను ఇచ్చే మతం పైన నడవాల్సి ఉంటుంది, నేను ఇచ్చే సలహా మీద మీరు నడుచుకోవాలి అంటున్నారు బాబా. బుద్ధి से मुझे याद करो और कोई तुमको तकलीफ नहीं देता हूँ. బుద్ధి ద్వారా నన్ను ఒక్కడినే జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. ఇది ఒక్కటే నేను ఇచ్చే పురుషార్థం మీకు, ఇంకేమీ కష్టం నేను మీకు ఇవ్వడం లేదు అని చెప్తున్నారు బాబా. స్వర్గ కా వర్షా भी तुम पाते हो, कल स्वर्ग था आज नरक है अभी फिर स्वर्ग बनना है. స్వర్గం ఇంకా వారసత్వం కూడా మీరు ఇక్కడ పొందుతున్నారు. నిన్నే స్వర్గం ఉండేది, ఈరోజు నరకమైంది, మళ్ళీ ఇది స్వర్గంగా తయారవుతుంది. कल यहाँ मालिक थे आज बेगर बने हो. प्रिंस और बेगर बनने का ये खेल है. कितनी सहज बात है. నిన్నే మీరు మాలికులుగా ఉండేవారు, ఈరోజు బెగ్గర్ అయిపోయారు. ప్రిన్స్ మరియు బెగ్గర్ అయ్యే ఆట నడుస్తుంది ఇది అని చెప్తున్నారు బాబా. ఇంత సహజమైన విషయాలు ఇవి. దేహి అభిమాని नहीं बनते इसमें ही मेहनत है. ఆత్మ అభిమాని కావట్లేదు పిల్లలు, అందుకే శ్రమ ఉంది దీనిలో. सन्यासी लोग कहते तुम्हें क्रोध आता है तो तुम मुख में मूल रट डाल दो. ये दृष्टांत सब इस समय के है. भ्रमरी का मिसाल भी यहाँ के लिए. सन्यासी लोग
నేర్పిస్తారంట. మీకు కోపం వస్తే ముహలరా అని ఒక తావీజ్ ఉంటుంది, ఆ తావీజ్ నోట్లో వేసేసుకోండి అంటారు. నోట్లో తావీజ్ ఉంటే, బిళ్ళ ఉంటే మాట్లాడగలరా, తిట్టగలరా, ఎవరినైనా కోపం చూపించగలరా? లేదు కదా. అందుకే అలా చెప్తారు. వాస్తవానికి అది మన విషయం. ఏంటి, మీకు కోపం వస్తే వెంటనే బాబా స్మృతిలోకి వెళ్ళిపోండి. బాబాని గుర్తు తెచ్చుకొని బాబా స్మృతిలో వెళ్ళిపోండి, కోపం కంట్రోల్ అయిపోతుంది. అదే తావీజ్. ये दृष्टांत सब इस समय के। ब्रह्मणी का मिसाल भी यहाँ के लिए। विष्टा के कीड़े को आप समान बनाते कमाल ही बराबर। इस समय सब विष्टा के कीड़े हैं, उनको तुम ब्राह्मणीय भूम्बो करती हो। कोई तो ब्राह्मणीय ब्राह्मण बन उड़ने लायक बन जाते हैं. బాబా చెప్తున్నారు, తుమ్మిద యొక్క ఉదాహరణ కూడా మీకే వర్తిస్తుంది. తుమ్మిద చెత్త పురుగులు తెచ్చి తన గూట్లో పెట్టి రోజు భూ భూ ధ్వని చేస్తుంది. కొంతమంది ఆ ధ్వని వింటూ వింటూ కూడా బ్రాహ్మణుడు బ్రాహ్మణిగా ఎగిరే యోగ్యులుగా తయారైపోతున్నారు, రెక్కలు వచ్చి ఎగురుతున్నారు. కొన్ని శూద్రుక శూద్రుడు రే జాతే. కొంతమంది ఎంత భూ భూ ధ్వని చేసినా, ఎన్ని సంవత్సరాల నుండి విన్నా శూద్రులుగానే ఉండిపోతున్నారు, బ్రాహ్మణులుగా మారడం లేదు. అక్కడ కూడా అంతే, పురుగులు అన్నీ తొమ్మిదిలాగా అవ్వవు. కొన్ని రెక్కలు వచ్చేసి ఆ సౌండ్ తొమ్మిది యొక్క ధ్వని వింటూ వింటూ రెక్కలు వచ్చి ఎగిరిపోతాయి. కొన్ని ఏమో అలా ఎండిపోయినట్టే ఉండిపోతాయి, ఇలా ఉన్నవి అలా ఉండిపోయి అవి పడిపోతాయంట గుట్టు నుండి. అలా ఇక్కడ భూ భూ ధ్వని చేస్తూ ఉంటే మీరు వినిపించే జ్ఞానంతో ప్రేరణలు కలిగి బాగా ఎగిరే స్థితికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. కొంతమంది శూద్రులుగానే ఉండిపోతూ ఉంటారు అంటున్నారు బాబా. అయితే 9 యొక్క ఉదాహరణ ఈ విధంగా మీకు సంబంధించింది అయింది. सर्प का मिसाल भी यहाँ का ही है. तुम अपने को आत्मा समझो, ये पुरानी खाल उतार सत्य में नई खाल लेनी. బాబా చెప్తున్నారు, సర్పం యొక్క ఉదాహరణ కూడా ఇక్కడిదే, మీదే. ఎలా అంటే మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ ఆత్మాభిమాని స్థితిలో ఈ పాత వస్త్రాన్ని వదలండి, శరీరాన్ని. ఎలా అంటే సర్పం కుబుసం వదలడం దానికి ఎంత ఈజీ అనిపిస్తుందో అలా ఈజీగా పాత వస్త్రాన్ని వదిలే సత్యగంలో ఉన్న కొత్త వస్త్రం తీసుకుంటాం మనం. అందుకని సర్పం యొక్క ఉదాహరణ కూడా మనదే. बाप है ज्ञान का सागर. गीता कितनी छोटी बनाई, श्लोकों को कंठ कर लेते, सब लोग उन पर फीदा हो जाते. బాబా జ్ఞాన సాగరుడు, తరగని జ్ఞానం వినిపిస్తూనే వస్తున్నారు మనకు. అది అతడిచ్చే జ్ఞానాన్నే గీత పుస్తకంలో పెట్టేటప్పటికి మనుషులు ఎంత చిన్నది తయారు చేశారు. 18 అధ్యాయాలతో ఉన్న ఒక గీత కదా, చిన్నది. దానిలో ఉన్న శ్లోకాలు కంఠస్థ చేసేస్తారు. అవి వెళ్ళిస్తూ ఉంటే, అది వినిపిస్తూ ఉంటే కంఠస్థ చేసి ఎంతోమంది వాళ్ళ మీద బలి అయిపోతూ ఉంటారు. చిన్న చిన్న స్వామీలు కూడా, చిన్న చిన్న ఏమంటారు విద్వాంసులు కూడా తయారవుతున్నారు కదా. కొద్దిగా శాస్త్రాలు శ్లోకాలు కంఠస్థ చేస్తే దాని మీద వల్లిస్తూ ఉంటే ఎంతోమంది ఫిదా అయిపోతూ ఉంటారు. गीता पढ़ते पढ़ते कली का अंत आ गया है. सदगति किसको भी नहीं मिलती. तुमको थोड़ा ही ज्ञान देता हूँ, तुम स्वर्ग में चली जाती हो. బాబా చెప్తున్నారు, మనుషులు తయారు చేసుకున్న గీత భలే జ్ఞానసాగరుడు. బాబా చెప్పింది వాళ్ళ బుద్ధిలో ఎంతవరకు కూర్చుందో అది మనుషులు అది రాశారు, భగవాన్ వాచ అని పెట్టి కదా. కానీ ఆ పుస్తకం మీరు ఎన్ని జన్మల నుండి చదివారు? ఎంత చదివినా కలియుగ అంత్యానికి అయితే చేరుకున్నారు. ఇప్పుడు మీరు కలియుగాన్ని పాస్ చేయాల్సి వచ్చింది. సద్గతిలోకి అయితే ఎవరు వెళ్ళలేదు, ఉన్నతి వైపు. ఇక్కడ ఇప్పుడు డైరెక్ట్ జ్ఞానసాగరుడు బాబా చెప్తున్నారు, నేను వచ్చి మీకు కొద్ది జ్ఞానం ఇవ్వడంతోనే మీరు స్వర్గానికి వెళ్ళిపోతున్నారు, సద్గతిలోకి వెళ్తున్నారు. కితనా మీఠా బన్నా హై, ధారణ కర్నీ హై, విచార్ సాగర్ మంథన్ కర్నా హై. ఎంత మధురంగా తయారవ్వాలి, ఇక్కడ ధారణ చెయ్యాలి, విచార్ సాగర్ మంథన చెయ్యాలి. दिन में धंधा करो, बहुत कमाई होगी. सवेरे सवेरे आत्मा रिफ्रेश होती है. बार बार अभ्यास करने से आदत पड़ जाएगी. अभी जो करेगा वो ऊंच पद पाएगा, निश्चय बुद्धि
విజయంతి సంశయబుద్ధి వినశ్యంతి. పగలో మీ వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకోండి, చాలా సంపాదన జరుగుతుంది. అమృత వేళ మీ ఆత్మ ఫ్రెష్గా ఉంటుంది. మాటి మాటికి ఇది అభ్యాసం చెయ్యండి, అలవాటు అయిపోతుంది. ఈ సంపాదన అంటే విచార సాగర మంతన, బాబా స్మృతి, అలా ఎవరు చేస్తే వాళ్ళు ఉన్నత పదవి పొందుతారు. అందుకే చెప్పారు నిశ్చయ విజయంతి సంశయ బుద్ధి వినశ్యంతి. बेहद का बाप मिला है, इसमें संशय क्यों लाऊं? शिव बाबा विश्व का मालिक बनाते हैं, उसको क्यों भूलना चाहिए? అనంతమైన బాబాయే లభించారు నాకు, ఈ విషయంలో సంశయం ఎందుకు మళ్ళీ రావాలి? శివ్ బాబా విశ్వానికి మాలికులుగా తయారు చేస్తున్నారు నన్ను, అటువంటి బాబాని ఎందుకు మర్చిపోతారు? इन ज्ञान रत्नों से बड़ा प्यार होना चाहिए. महादानी बाप तुमको विश्व का मालिक बनाते. ఈ జ్ఞాన एक रत्न लाखों रुपयों का है. ఈ జ్ఞాన రత్నాల మీద చాలా ప్రేమ ఉండాలి మీకు. మహాదాని అయిన బాబా మిమ్మల్ని విశ్వానికి మాలికులుగా తయారు చేస్తున్నారు. ఈ జ్ఞానం ఒక్కొక్క రత్నం లక్షల రూపాయల విలువైనది. अच्छा, मीठे मीठे सिखिल दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, श्रीमत पर चलकर अपनी ऊपर आपे ही दया करनी है. శ్రీమతం పైన నడుచుకుంటూ తమ పైన తామే, స్వయం పైన స్వయమే దయ చూపించుకోవాలి. सर्वोदय बन पति दुनिया को पावन बनाना है. సర్వోదయగా తయారయ్యి పతిత ప్రపంచాన్ని పావనంగా తయారు చేయాలి. सेकंड पॉइंट, अमृत वेले रूहानी धंधा कर कमाई जमा करनी है. विचार सागर मंथन करना है. अमृत వేళలో ఆత్మిక సంపాదన, ఆత్మిక వ్యాపారం జమ చేసుకోవాలి. ఆత్మిక సంపాదన, ఆత్మిక వ్యాపారం చేస్తూ సంపాదన జమ చేసుకోవాలి. అమృత వేళ విచార సాగర్ మంథన చేయాలి. देही अभिमानी बनने की मेहनत जरूर करनी है. आत्म अभिमानीగా తయారయ్యే శ్రమ తప్పకుండా పడాలి. वरदान, सर्वशक्तियों को ऑर्डर प्रमाण चलाने वाले शक्ति स्वरूप मास्टर रचयिता भव. సర్వశక్తులను ఆర్డర్ అనుసారం నడిపించేటటువంటి శక్తి స్వరూప మాస్టర్ రచయితగా కండి. సర్వశక్తులను మీ ఆర్డర్ అనుసారం నడిపించేటటువంటి శక్తి స్వరూపగా మాస్టర్ రచయితగా కండి. जो बच्चे मास्टर सर्वशक्तिवान की अथॉरिटी से शक्तियों को ऑर्डर प्रमाण चलाते हैं तो हर शक्ति रचना के रूप में मास्टर रचयिता के सामने आती है. ये పిల్లలైతే మాస్టర్ సర్వశక్తివంతుడను అనే అథారిటీతో శక్తులను ఆర్డర్ అనుసారం నడిపిస్తూ ఉంటారు. ఏ పిల్లలైతే మాస్టర్ సర్వశక్తివంతుడను అనే అథారిటీతో శక్తులను ఆర్డర్ అనుసారం నడిపిస్తూ ఉంటారు, ప్రతి శక్తి రచన రూపంలో మాస్టర్ రచయిత ఎదురుగా హాజరవుతూ ఉంటుంది. ఆర్డర్ కియా और हाजिर हो जाते. మీరు ఆర్డర్ ఇవ్వగానే అది ఆ శక్తి హాజరైపోతుంది. तो जो हजूर अर्थात बाप के हर कदम की श्रीमत पर हर समय जी हाजिर व हर आज्ञा में जी हाजिर करते हैं. तो जी हाजिर करने वालों के आगे हर शक्ति भी जी हाजिर व जी मास्टर हजूर करती है. ఏ పిల్లలైతే హజూర్ అంటే ప్రభు బాబా
యొక్క ప్రతి శ్రీమతం పైన ప్రతి అడుగులో, ప్రతి సమయంలో, ప్రతి ఆజ్ఞల్లో చిత్తం ప్రభు అని నడుస్తూ ఉంటారో, ఎవరైతే ఇలా చిత్తం ప్రభు అని ఆజ్ఞాకారిగా నడిచే వాళ్ళు ఉన్నారో శ్రీమతం యొక్క ఆజ్ఞలలో, వారి ఎదురుగా ప్రతి శక్తి కూడా చిత్తం ప్రభు అంటూ, మాస్టర్ ప్రభు చిత్తం అంటూ హాజరవుతుంది ప్రతి శక్తి. ऐसे आर्डर प्रमाण शक्तियों को कार्य में लगाने वालों को ही మాస్టర్ రచయిత కహేంగి. ఈ విధంగా ఆర్డర్ అనుసారం శక్తులను కార్యంలో ఉపయోగించే వారిని మాస్టర్ రచయిత అని చెప్తారు. स्लोगन सिंपल बन अनेक आत्माओं के लिए सैंपल बनना, ये भी बहुत बड़ी सेवा है. సింపుల్గా తయారై అనేక ఆత్మల కోసం శాంపుల్గా తయారవడం, ఇది కూడా గొప్ప సేవ. సింపుల్గా అయి అనేక ఆత్మల పట్ల శాంపుల్గా తయారవడం, ఇది కూడా చాలా గొప్ప సేవ. मातेश्वरी जी के अनमोल महावाक्य, डायरेक्ट ईश्वरी ज्ञान से सफलता. మాతేశ్వరి మమ్మ యొక్క అమూల్యమైన మహావాక్యాలు డైరెక్ట్ ఈశ్వరీయ జ్ఞానం ద్వారా సఫలత ఎలా దొరుకుతుంది అనేది చెప్తున్నారు. हमें ये जो अविनाशी ज्ञान मिल रहा है, ये डायरेक्ट ज्ञान सागर परमात्मा ద్వారా मिल रहा है. మనకి ఏదైతే అవినాశి జ్ఞానం లభిస్తుందో డైరెక్ట్ జ్ఞాన సాగర్ పరమాత్మ ద్వారా లభిస్తుంది. इस ज्ञान को हम ईश्वरीय ज्ञान कहते हैं, क्योंकि इस ज्ञान से मनुष्य जन्म जन्मांतर दुख के बंधन से छूट जाते हैं. ఈ జ్ఞానాన్ని ఈశ్వరీయ జ్ఞానము అంటాం మనం. ఎందుకంటే ఈ జ్ఞానం ద్వారా మనుషులు జన్మ జన్మల దుఃఖ బంధం నుండి విడుదలైపోతున్నారు. అటువంటి జ్ఞానం ఇది. कर्म बंधन में नहीं आते, इसलिए इस ज्ञान को अविनाशी ज्ञान कहा जाता है. దుఃఖ బంధంలో రాము, కర్మ బంధంలోని చిక్కుకోము. అందుకే అటువంటి జ్ఞానాన్ని అవినాశి జ్ఞానం అంటారు. अब ये ज्ञान सिर्फ एक ही अविनाशी परम पिता परमात्मा द्वारा में प्राप्त होता है, क्योंकि वो खुद अविनाशी हैं. ఇటువంటి జ్ఞానం కేవలం అవినాశి పరంపిత పరమాత్మ ద్వారానే మనకు దొరుకుతుంది. ఎందుకంటే అతడు స్వయం అవినాశి. बाकी तो सब मनुष्य आत्माएं जनन मरण के चक्र में आने वाली हैं. इसलिए उनसे मिला हुआ ज्ञान हमें कर्म बंधन से छुटकारा देने वाला नहीं. మిగిలిన మానవ ఆత్మలందరూ జనన మరణ చక్రంలో వస్తారు. ఆత్మ అవినాశి అయినా కూడా బాబాతో పోల్చుకుంటే అవినాశి అనం. జన్మం మరణం అనేది పొందుతున్నారు కదా. అందుకని వారి నుండి దొరికే జ్ఞానం, మానవాత్మల నుండి దొరికే జ్ఞానము మనల్ని కర్మ బంధనల నుండి విడుదల చేయలేదు. इस कारण उन्होंने ज्ञान को मिथ्या ज्ञान अथवा వినాశి జ్ఞానం కहेंगे. అందుకే మానవుల ద్వారా దొరికే జ్ఞానాన్ని మిథ్యా జ్ఞానం అంటే వినాశి జ్ఞానం అని అంటాము. लेकिन ये देवताएं सदा अमर है, क्योंकि इन्होंने अविनाशी परमात्मा द्वारा ये अविनाशी ज्ञान प्राप्त किया है. तो इससे सिद्ध है कि परमात्मा भी एक है, तो उसका ज्ञान भी एक है. इस ज्ञान में दो मुख्य बातें बुद्धि में रखनी है. కానీ దేవతలు సదా అమరమైనవారు కదా, అమరులు. ఎందుకంటే వారు అవినాశి పరమాత్మ ద్వారా అవినాశి జ్ఞానం యొక్క ప్రాప్తి పొందారు. దాంతో అమరులయ్యారు, వాళ్ళు దేవతలయ్యారు. దీని ద్వారా నిరూపణ అవుతున్నది ఏంటంటే పరమాత్మ కూడా ఒక్కరు, అతడిచ్చే జ్ఞానం కూడా ఒక్కటే. ఇంకా వాళ్ళ ద్వారా ఇక్కడ దొరకదు అతడిచ్చే జ్ఞానం కదా. అయితే ఈ జ్ఞానంలో రెండు ముఖ్యమైన విషయాలు మీ బుద్ధులు గుర్తుంచుకోవాలి. एक तो इसमें विकारी कली की संग दोष से दूर होने, और दूसरी बात की मालिश खान पान आदि की परहेज रखनी है. इस परहेज रखने से जीवन सफल होती. ఈ జ్ఞానంలో రెండు ముఖ్యమైన విషయాలు బుద్ధులు గుర్తుంచుకోవాలి. ఒకటి, వికారి కలిగి సంగదోషం నుండి దూరంగా ఉండాలి. వికారి కలిగి సంగదోషం నుండి దూరంగా ఉండాలి. రెండవది, అశుద్ధమైన ఆహార పానీయాల నుండి దూరంగా ఉండే పథ్యం పాటించాలి. ఈ రెండు ముఖ్యమైన విషయాలు జ్ఞానంలో. ఈ పథ్యం పాటించడం వల్లనే మీ జీవితం సఫలమవుతుంది జ్ఞాన మార్గంలో అని చెప్తున్నారు మమ్మ.
అచ్చా, ఈరోజు మురళి విన్నారు కదా, జ్ఞానధనము దానం చేస్తూ ఉండండి 21 జన్మల రాజ్యం పొందడానికి. ఎలా దానం చేయాలి? ముందు మీలో ధారణ చేసుకొని తర్వాత ఇతరులకు వినిపించండి. ఇంకా ఏం చెప్తున్నారు బాబా? శ్రీమతం పైన కరెక్ట్గా నడిచినట్లయితే వారి తలపైన ఎప్పుడు గ్రహచారం కూర్చోదు. ఎప్పుడైనా గ్రహచారం కూర్చుంది, అప్ డౌన్ వచ్చింది, మనకు అలాంటి దశలు మారి డౌన్ అవుతున్నాము అంటే శ్రీమతాన్ని ఎక్కడో మనం లూజ్ ఇస్తున్నామని అర్థం. శ్రీమతం మీద కరెక్ట్గా నడిస్తే వచ్చే కొత్త వాళ్ళు కూడా పాత వాళ్ళకన్నా తీక్షణంగా వెళ్ళిపోయే అవకాశం ఉంది. సెకండ్ ఇయర్ కాంట ఇది అంటున్నారు బాబా. ఇంకా ఏం చెప్తున్నారు బాబా? కామ వికారాన్ని గెలవాల్సి ఉంటుంది బాబాతో కలుసుకోవాలంటే. బాబా బీజరూపుడు కాబట్టి అతడే వృక్షం యొక్క జ్ఞానం ఇవ్వగలరు. ఇంకా ఏం చెప్తున్నారు బాబా? అక్కడ దాన ధర్మాలు చేస్తే అల్పకాలానికి ఇంకో జన్మలో మరో జన్మలో వెళ్ళి మంచి ధనికల ఇంటిలో పుట్టి సుఖం అనుభవిస్తారు. ఇక్కడ చేసుకున్నది 21 జన్మల కోసం రాజ్యాధికారిగా తయారైపోతారు మీరు అని చెప్తున్నారు బాబా. ఇంకా ఏం చెప్తున్నారు బాబా? శ్రీశ్రీ అనే బిరుదు ఒక బాబాది. అతడిచ్చేది శ్రీమతం. దానిపై నడిచినప్పుడు మనం శ్రీగా శ్రేష్టంగా తయారవుతాం అని చెప్తున్నారు బాబా. బ్రహ్మముఖ వంశవలి బ్రాహ్మణులు మీరే, సర్వోదయ లీడర్ కూడా మీరే. బాబా శ్రీమతంపై నడుస్తూ మీ మీద మీరు దయ చూపించుకుంటున్నారు. ప్రపంచంలో ఉన్న సర్వ ఆత్మల మీద కూడా దయ చూపించాలి. వాళ్ళని పతితుల నుండి పావనంగా తయారు చేసే మార్గం చూపించారు వారికి అని చెప్తున్నారు బాబా. కోపం వస్తే బాబాను గుర్తు తెచ్చుకోండి, కోపం కంట్రోల్లోకి వస్తుంది. ఇదే తావీజ్, నోట్లో వేసుకునే తావీజ్. అలాగే తుమ్మెదలు మీరు అందరికీ జ్ఞానం ఏక భూభూత్వాన్ని చేస్తుంటే కొంతమంది మీ సమానంగా బ్రాహ్మణులు అయిపోతారు, కొంతమంది శూద్రులుగానే ఉండిపోతారు. సర్పం యొక్క ఉదాహరణ మీదే. సర్పం కుబుసం వదిలే మాదిరిగా తేలికగా ఆత్మ జ్ఞానం బుద్ధిలో ఉంటూ ఆత్మాభిమాని స్థితిలో పాత వస్త్రాన్ని వదిలేసి కొత్త దేవతా శరీరాలు ధరిస్తారు మీరు అని చెప్తున్నారు బాబా. గీత ఎన్నాళ్ళు చదివారు కానీ స్వర్గానికి వెళ్ళలేదు, సద్గతిలోకి వెళ్ళలేదు. కానీ డైరెక్ట్ గీతా జ్ఞానదాత బాబా వచ్చి చెప్పినప్పుడు కొద్ది జ్ఞానం విన్నా స్వర్గంలోకి వచ్చేస్తున్నారు, సద్గతి దొరుకుతుంది అని చెప్తున్నారు బాబా. అమృత వేళ లేచి విచారసాగర్ మంథనం చేస్తూ ఉంటే చాలా సంపాదన మీకు జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. ఎవరు చేస్తే వాళ్ళు ఉన్నత పదవి పొందుతారు. ఈ జ్ఞానరత్నాల మీద చాలా ప్రీతి ఉండాలి మీకు, ఎందుకంటే ఒక్కొక్క రత్నం లక్షల రూపాయల విలువైనది అని చెప్తున్నారు బాబా. ఇంకా వరదానంలో ఏం చెప్తున్నారు బాబా? సర్వశక్తులు మీ ఆర్డర్లో నడిపించుకోవాలి మీరు. అలాంటి శక్తి స్వరూపంగా మాస్టర్ రచయితగా కావాలి మీరు. దానికోసం ఏం చేయాలి? బాబా యొక్క శ్రీమతం పైన ప్రతి అడుగులో ప్రతి సమయంలో జీ హజూర్ బాబా చెప్పారు ఇది నేను చేయాలి అని ఖచ్చితంగా అలా మీరు వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు ప్రతి శక్తి కూడా మీ ఎదురుగా జీ హజూర్ అంటూ హాజరవుతుంది. మీరు ఎలా చెప్తే అలా నేను మీ సేవలో ఉంటాను అని శక్తులు మీ ఎదురుగా వస్తాయి. బాబా ఆజ్ఞలో మీరు అలా నడిస్తే మీ ఆజ్ఞల్లో సర్వశక్తులు మీ రచనలా నడుస్తాయి, రచన అయ్యి. అప్పుడే మాస్టర్ రచయిత అనే బిరుదుకి యోగ్యులు అవుతారు మీరు. ఇంకా స్లోగన్లో ఏం చెప్తున్నారు బాబా? సింపుల్గా అనేక ఆత్మలకు శాంపుల్గా నిలబడండి. సింపుల్ సిటీ ద్వారా ఇది కూడా చాలా గొప్ప సేవ అని చెప్తున్నాడు బాబా. అచ్చా, ఓం
विकारी, लोभ मोह ने कर दी निकारी। अहंकार का रंग जो लागा, टूट गया प्रभु प्रेम का धागा। फिर न सूझे डगरिया रे सजनी, तू बोले मेरी चुनरिया। आलस भय चुगली और चोरी, प्रभु पिया से हो गई दूरी।